నిన్నటి రోజున జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ, గతంలో ఒక వ్యక్తి 175కు 175 స్థానాలు గెలుస్తామని మాట్లాడినాడు, కానీ గెలవలేదు, అలాంటి వ్యక్తులు మూర్ఖులు అనడం జరిగింది. అంటే నాదెండ్ల మనోహర్ గారు అన్నదాన్ని బట్టి రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడు అన్న మాట గిన నెరవేరకపోయినా, ఆ అన్న మాట కరెక్ట్ కాకపోయినా ఆ అన్నటువంటి వ్యక్తి మూర్ఖులు అన్నది మనకు అర్థమైంది. ఓకే, రైట్. 175కు 175 స్థానాలు సాధిస్తామని కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ దృష్టిలో మూర్ఖుడు, అంతే కదా? అంటే ఈ మాటలు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించవు కదా. రాజకీయాల్లో చాలామంది చాలా సందర్భాల్లో అనేక మాటలు మాట్లాడినరు. వాళ్ళు అన్న మాటలన్నీ నిజాలు కాలేదే, నెరవేరలేదే, అంటే వాళ్ళందరూ మూర్ఖులే కదా. చూద్దాం ఎవరెవరు ఏమన్నారు. ఇదే జనసేనకు ముందు ఈ మధ్యకాలంలోని చిరంజీవి గారు ఒక మాట అన్నారు, ప్రజారాజ్యం యొక్క రూపాంతరమే జనసేన అని, అంతే కదా. అదే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇదే చిరంజీవి గారు, ఇదే నాగబాబు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే అల్లు అరవింద్ గారు ఒక పులివెందుల కుప్ప మినహాయించి మొత్తం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అన్ని స్థానాలు గెలుస్తామన్నారు. ఎన్ని గెలిచిండ్రు? కేవలం 18 16 గెలిచిండ్రు. అంటే అప్పుడు చిరంజీవి గారు లేదా ప్రజారాజ్యం పార్టీ నాయకులు అన్న మాట నెరవేరలేదు, నిజం కాలేదు. అంటే వాళ్ళందరూ మూర్ఖులేనా? అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, అల్లు అరవింద్ గారు అప్పుడు ప్రజారాజ్యంలో ఉన్న హేమాహేమీలందరూ మూర్ఖులేనా? అంతే కదా మరి. సరే, వాళ్ళందరినీ వదిలేద్దాం, పాత విషయాలు అనుకుందాం. కొత్త విషయాలే మీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే ఈ దశాబ్ద కాలంలో అన్నటువంటి మాటలే తీసుకుందాం. ఏమన్నాడు అసలు పవన్ కళ్యాణ్ గారు? 2019 ఎలక్షన్స్కి ముందు ఒక మాట అన్నాడు, నేను ఉండంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కానివ్వను, అవ్వడు, ఇది నా శాసనం, రాసి పెట్టుకోండి అన్నాడు. ఏమైంది? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదా? అంటే మీ పవన్ కళ్యాణ్ అన్న మాట తప్పు అయిపోయింది కదా. అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ మూర్ఖుడు కాదా? మూర్ఖుడే కదా మీ ప్రకారం, అంతే కదా. ఇంకా ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు? ఈ రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి, వాటి వల్ల ప్రయోజనం లేదు, నేను ప్రశ్నించడానికి మాత్రం పార్టీ పెడుతున్నానని ప్రశ్నించి దానికి నేను ఏమైనా చేస్తానని, అధికారం లేకపోయినా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ప్రశ్నిస్తున్నాడే. ఎవరిని ప్రశ్నించాలనో ఎవరిని ప్రశ్నించకూడదో, అధికారం ఉన్న వాళ్ళని ప్రశ్నించాలనేటువంటి తెలియని ఒక రాజకీయ నాయకుడిని ఏమనాలి? నాదెండ్ల మనోహర్ గారు మూర్ఖులే అనాలి కదా. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తారు. కాబట్టి ఇక్కడ భిన్నంగా 2014 నుంచి 19 మధ్యలో అధికారంలో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీ నాయకుడు విమర్శించడం జరిగింది. అది మూర్ఖపు లక్షణం కాదా? ఇంకా ఏమన్నారు? నాకు ఒక ఎమ్మెల్యే ఉన్న, ఒక ఎంపీ ఉన్న చాలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తా, రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ సాధిస్తానన్నాడు. ఇప్పుడు మళ్ళీ చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండరు కదా. ఎందుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం లేదు? ఎందుకు రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకురావట్లేదు? అంటే ఆయన అన్న మాటలు అమలు కావట్లేదు కదా. అంటే మనం మూర్ఖుడుగా అర్థం చేసుకోవాలి కదా. మీరు చెప్పిన ప్రకారం అంతే కదా. ఇంకా ఏం చేసిండ్రు? ఎలక్షన్స్కి ముందు ఎన్నెన్నో కామెంట్లు చేసిండ్రు గత ప్రభుత్వం మీద. మేము అధికారం లేకొస్తే ఈ పథకాలు కొనసాగించడమే కాదు, ఇంతకంటే మంచిగా ఇస్తాం, ఇంతకంటే మిన్నగా ఇస్తాం, ప్రతి ఒక్కరికి ఇస్తాం, ఎక్కువ ఇస్తామన్నారు. ఎక్కడ ఇచ్చిండ్రు? అంటే ఆడిన మాట తప్పిన వాళ్ళే కదా. అంటే నిజం కాలేదు కదా. ఇది కూడా మూర్ఖపు మాటలే కదా. తర్వాత గతంలో వాలంటరీ వ్యవస్థ ఉంటే వాలంటరీ వ్యవస్థను మేము తీసేయము, మేము వీలుంటే ఇంకా జీతం పెంచి కొనసాగిస్తామన్నారే. ఆ వాలంటరీ వ్యవస్థ ఎక్కడుందో తెలియదే. అంటే ఆడిన మాట తప్పిండ్రు కదా, వాళ్ళు అన్న మాట నిజం కాలేదు కదా. అంటే వాళ్ళు మూర్ఖులే కదా. ఎవరు మూర్ఖులు? నాదెండ్ల గారు. అయినా మీ యొక్క ఉత్తేజము, మీ యొక్క ఉల్లాసం చూస్తుంటే బావిలో ఒక కప్పకి ఎంత ఉత్తేజం ఉల్లాసం ఉందో అట్లా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో సెలెక్టెడ్గా మీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండేటువంటి కొన్ని స్థానాలు ఎన్నుకొని అక్కడ పోటీ చేసి ఒంటరిగా కాకుండా బీజేపీ, తెలుగుదేశం, జనసేన సహకారంతో
వాటి వరకే పరిమితం కాకుండా అలివి కానీ అనేక అమలు చేయలేనటువంటి అబద్ధపు హామీలు వాగ్దానాలు ఇచ్చి అమల్లోకి వచ్చి ఏదో వచ్చిన మంత్రి పదవి ద్వారా డిప్యూటీ సీఎం అయితే ఎందుకు ఇంత ఎగిరెగిరి పడుతుండ్రు? ఏం సాధించిందని మీరు? ఈ రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి పదవి ముఖ్యమంత్రి పదవి కదా, అది సాధించండి చూద్దాం. అది ఒంటరిగైనా పర్వాలేదు, ఉమ్మడిగైనా పర్వాలేదు, ఎలాగైనా పర్వాలేదు. అది సాధించి అప్పుడు మాట్లాడండి, ఎవరైనా వింటారు. వరిణి పాసుగోల 20 మంది ఎమ్మెల్యేలే రాక 10 ఏళ్ల తర్వాత వచ్చి ఇంత సంబరపడిపోతుంటే పొరపాటున మీకు ఏదైనా కాలం కలిసి వచ్చి అవకాశం వచ్చి ముఖ్యమంత్రి అయితే ఇంకా మీ పరిస్థితి ఎట్లుంటుందో అర్థం చేసుకోవడం కూడా సాధ్యం కాదేమో. కొంచెం తగ్గండి అబ్బా. మీతోనే రాజకీయాలు స్టార్ట్ కాలేదు, మీరే రాజకీయాలు శాసించట్లేదు. రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి కేవలం అప్పుడప్పుడు అవకాశాలు మాత్రమే వస్తాయి. అవకాశాలు వచ్చినప్పుడు మాత్రమే సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని అది సద్వినియోగం చేసుకోకుండా విరవీగితే మళ్ళీ ఎక్కడికి పోయినరు అంతకంటే ఇంకా దూరంగా వెళ్ళిపోతారు. అది రాజకీయాలు నేర్పేటువంటి గుణపాఠం, గుర్తుపెట్టుకోవాలి. కాలం పవన్ కళ్యాణ్ గారి కంటే తెలియదు అనుకోండి. మీరు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల పాటు ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిండ్రు. మీకైనా కొంచెం తెలిసి ఉండాలి కదా సార్. మీరే ఒక మాజీ ముఖ్యమంత్రిని పెట్టుకుని మూర్ఖుడా అంటారా? మీరు మూర్ఖుడా అంటే మీ నాయకుడిని మిమ్మల్ని అంతకంటే ఎక్కువ అనేవాళ్ళు ఉంటారు. ఒకటి అనడం, రెండు అనిపించుకోవడం మంచిది కాదు. అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ప్రజల శ్రేయస్సు కోసం పోరాడడం మంచిదే, కాదనం. కానీ మీరేదో కొత్తగా ఒక ప్రజాస్వామ్యాన్ని సృష్టించి ఆ ప్రజాస్వామ్యంలో డిప్యూటీ సీఎం అయినట్టు, ఆ డిప్యూటీ సీఎం వల్ల ఈ రాష్ట్రము, ఈ దేశము, ఈ ప్రపంచానికి, ఈ భూగోళానికి మంచి జరుగుతున్నట్టు అంత బిల్డప్ మంచిది కాదు సార్. రాజకీయాల్లో సమయం వచ్చినప్పుడు అందరూ మేధావులే, సమయం రానప్పుడు కలిసి కాలం రానప్పుడు అందరూ మూర్ఖులే, అందరూ పనికిరాని వాళ్ళే. కాబట్టి కాలం మాత్రమే మీద ఆధారపడి ఉంటుంది, మూర్ఖుల, ఎదవల, మంచి వాళ్ళ, మేధావుల అన్నది. కాబట్టి తొందరపడే మాట మాట్లాడొద్దు. మీరు ఒకటంటే ఇటువైపు నుంచి 2 అనాల్సింది వస్తుంది. భయపడే వాళ్ళు ఎవరు ఉండరు, ఆ కాలాలు పోయినాయి. మీరు బాగా ఇదవుతారు కదా, మేము దేనికి భయపడమంటారు కదా. మీకే భయం లేకపోతే గత 20-30 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాం, రాజకీయాలు చేస్తున్నాం. మా లాంటి వాళ్ళకు భయం ఉంటుందా? భయం ఉండదు.